హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, ఏళ్ళ తర్వాత, కాళ్ళ తర్వాత ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. చిన్న ఫెస్టివల్. మాకు చికెన్ బిర్యానీ ఆర్డర్ తెచ్చుకోవటం, పార్సల్ తెచ్చుకోవటం, తినడం మా కుటుంబానికి తెలియదు, నిజంగా తెలియదు. ఎప్పుడన్నా అప్పుడప్పుడు పోతే తిని వచ్చేది. ఎప్పుడన్నా అది కూడా 6 నెలల సంవత్సరానికి ఎక్కువ శాతం చికెన్ మటన్ తెచ్చుకొని ఇంట్లో వండుకొని తింటే మాకు అలవాటు. ఇవాళ మా రోహన్ గారు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుందని బట్టి ఒక 2 పార్సల్ తెచ్చాం ఫ్రెండ్స్. మరి ఎట్లా అయ్య మా కళ చూడండి ఫ్రెండ్స్. కళ ఎన్ని గిన్నెలలో పోతున్నది కళ. గిన్నెల పోతుంది రోహన్. చికెన్ దమ్ బిర్యానీ కావాలా, చికెన్ బమ్ బిర్యానీ కావాలా, చికెన్ డిమ్ బిర్యానీ కావాలా చెప్పు. వాళ్ళు ఇప్పుడు నిద్రపోయి లేచింది అన్నమాట. మా యామ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది, కత్తులు పెట్టి కడార్లు పెట్టి మరి ఆ రకంగా చికెన్ బిర్యానీ కోస్తుంది అన్నమాట. మరి ఈ రకంగా ఎట్ట పోతుంది అయ్యా. 3 పీసులు 4 పీసులు ఉంటాయి అన్నాడు. ఎయ్ ఎవడు పీసు వచ్చిందో తెలియదు, అదృష్టం అన్నమాట. అదేంది అదేంది పీసులు రాకపోతే మూతిపల్లి రాలితే కేసు పెడతా, పోలీస్ స్టేషన్లో పెడతా, జైలుకి పోతా. నేను కాదు వాడిని. పీసులు రాకపోవడం భలేగుంది వ్యాపారం. ఏది అల్ల ఒకటి దొరాట దొరుకుతాం. ఏదో పల్లెం దేరా, పల్లెం దే భలేగుంది. అదే అది ఒకటే కలిసి ఎంత అడుగు వేసేటట్టు కదా పీసులు. 3 ఎత్తనండుగా 3 ఎత్తనండి 30 ఎత్తనండు. ఇది అబ్బా జైహే వేయటమే జైల్లో. 3 వచ్చి 1 2 3 వేసారు. ఎక్కువ వేస్తా అన్నా నాగరాజన్న, నేను నీ ప్యాన్ అన్నా, నీ వీడియోలు చూస్తానన్నా అన్నాడుగా. ఏమి ఎక్కువ వ్యాపారమే అంత బోహరే వారం. నాగరాజన్న నీ ఫేస్బుక్ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను, నీ ప్యాన్ అన్నా అన్నాడు. ఏది 3 పీసులు లెక్క ప్రకారం వేసిండు. వెయ్యి వాసన మాత్రం గోంగ మొత్తం ఫ్రెండ్స్, మామూలుగా రావట్లేదు. అబ్బా 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 ఇసుగా ఉల్లిగడ్డలు వేస్తుంది, నిమ్మకాయలు వేస్తుంది, మజ్జిగ ప్యాకెట్లు కదా అవన్నీ కూడా ఒక లోటాలో పోయి సాయంత్రం అన్నం తిన్నాం. సాయంత్రం సలలు వంట అవన్నీ పక్క పెట్టుకోవాలా, సాయంత్రం సలహా మనకు వస్తాయి. ఫీజు తక్కువ ఉందండి కూడా, అది ఓపెన్ చేస్తుంది కదా. కలా మమ్మ కొద్దిట్లే అమ్మా. నీకు పిసుద్దా నాన్న? నీకు నాన్న కావాలా? నాకు వద్దులే, మీరు తినండి. నాకు వద్దులే పీసులు, మీరు తినండి. చేస్ అది పోయి మా నాన్న ఫస్ట్ తింటూనే ఉన్నా సాయంత్రం కాకుండా. రోహన్ తిను అమ్మా, తినమ్మా. మా నాన్న చెంచా కావాలంట, చేరువా తెప్పాలంట ఫ్రెండ్స్ గుండ్రంగా. ఏదో ఈ రకంగా బతుకుతున్నాం ఫ్రెండ్స్, ఎట్టో గట్ట బతుకుతున్నాం. బతకని ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు చెప్పండి. రోహన్ పిండు అది గట్టిగా ఒత్తు, చుట్టు తిప్పు. అది తిప్పాలి, నేర్చుకో అమ్మ. బలం ఆరోగ్యానికి బలం. బలం అమ్మ, బలం తిను. నీ వల్ల రోహన్, నీ వల్ల మేము అందరం తింటున్నాం రోహన్. పార్సల్గా తెచ్చుకొని బుద్ధి లేదు. మనం ఎక్కువ తిన్నాం కదా, మనకు అలవాట్లేదు కదా. బాగుంది రోహన్. సేవ వేసుకో రోహన్, సేవ వద్దా? ఒక అలా వాడు మజ్జిగ కూడా తింటుంటాడు, మధ్య అన్ని రకాలు తింటాడు. మా అమ్మ వచ్చింది లోట గ్లాసా. వెరీ గుడ్. ఇది ఫ్రెండ్స్. తిప్పు ఎయ్ రాని అక్క ఎయ్. ఏదో బిల్డప్ సోయింగ్ ఒక ఎత్తరే కదా. లేకపోతే రాదు పక్కకు వచ్చి రాదు కానీ ఒక ముద్ద కలుపుకొని తిను. షేర్ ఒక ముద్ద కలుపుకొని తిను. నువ్వు ఛాన్సల్ లేనా?
నేనైతే చూశారుగా ఫ్రెండ్స్, నాకు ఆకలి అవుతుంది, నోరూరిపోతుంది. బాయ్.